ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్గా రిలీజ్ అయితే అయిపోయింది. ఈ సినిమాను హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబోలో ఇది రెండో సినిమా. సరిగ్గా 12 నెలల క్రితం రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మూవీ ఈ కాంబోని మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే చేసింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ మూవీ బాగుందా బాలేదా, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా రెండు తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో పిల్లల చదువుల కోసం పాటుపడే ఒక టీచర్ కెఎస్ రవికుమార్ గారు ఒక చురుకైన గిరిజన బాలుని చూసి అతనికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు పెడతాడు. ఆ అబ్బాయి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ టీచర్ సహాయంతో చదువుకొని పోలీస్ ఆఫీసర్ అయిన భగత్ సింగ్ సమాజంలోని అన్యాయాల మీద పోరాడుతూ ఉంటాడు. ఈలోగా ఆ టీచర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో సీఎంని చంపడానికి ఒక కుట్ర అయితే జరుగుతుంది. మన భగత్ తన గురువు గారిని ఎలా కాపాడుకున్నారు, చెదలమరి వల్ల నాగప్ప అనే అవినీతి రాజకీయ నాయకుడిని ఎలా ఎదిరించాడు, ఈ మధ్యలో శ్రీలీల రాశికన్నల పాత్రలేంటి అనేది మిగతా కథ. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారి మాస్ లుక్ అనే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇక విలన్గా ఆర్ పర్దీవన్ గారు చాలా పవర్ఫుల్గా కనిపించారు. సీఎం పాత్రలో కెఎస్ రవికుమార్ గారు మెచ్యూర్డ్గా నటించారు. హీరోయిన్ శ్రీలీల ఆర్జే పాత్రలో చాలా ఎనర్జెటిక్గా ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పైన చాలా బాగుంది. రాశి ఖన్నా పాత్ర చిన్నదే అయినా పర్వాలేదు అనిపించింది. ఇక టెక్నికల్గా చూస్తే ఏనవంక బోస్ సినిమాటోగ్రఫీ చాలా రుచిగా ఉంది. కాకపోతే ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో ఇంకా కాస్త బెటర్గా ఉండాల్సింది. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడితే దేవిశ్రీ ప్రసాద్ ఈసారి నిరాశపరిచారు. దేఖ్లెంగే సాలా సాంగ్ తప్ప మిగిలిన ఏ సాంగ్స్ అయితే అంతగా ఆకట్టుకోలేదు. తమను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఇక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతగా అనిపించకపోయినా సెకండ్ హాఫ్లో 3 బ్లాక్స్ అయితే ప్రాణం పోస్తాయి. అందులో మొదటిది ఓల్డ్ సిటీ ఎపిసోడ్, పోలీస్ స్టేషన్ సీక్వెల్, విలన్ కొడుకుని చంపే ఎపిసోడ్ అయితే చాలా బాగుంటాయి. ఈ 3 సీన్లు థియేటర్లో ఫ్యాన్స్కి పూనకలు రావడం అయితే ఖాయం. అదే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ మరియు డాన్స్ ఎపిసోడ్స్ చాలా అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారి మాస్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే 3 పవర్ఫుల్ బ్లాక్స్ అండ్ డైలాగ్స్, హరీష్ శంకర్ డైరెక్షన్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్. రెగ్యులర్ స్టోరీ, అవుట్డేటెడ్ ఫస్ట్ హాఫ్ మరియు ఆకట్టుకోలేని పాటలు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గబ్బర్ సింగ్ సినిమా రేంజ్లో అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అయితే ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మీరు పక్కా కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా మీరు ఒకసారి థియేటర్లో చూడొచ్చు. ఇక నా రేటింగ్ ఈ సినిమాకు 2.5/5. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? మరి ఈ సినిమాకు మీరు ఇచ్చే రేటింగ్ ఎంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.